మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఇక తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె అర్ధరాత్రి నుంచి కూడా కొనసాగుతోంది. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో సమ్మె చేస్తున్నారు కార్మికులు. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయా డిపోల ఎదుట ఆర్టీసీ జేఏసీ నేతలు ఆందోళన చేస్తున్నారు. దీంతో డిపోల నుంచి బస్సులు బయటకు కదలని పరిస్థితి. కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని జేఏసీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో 6,000కు పైగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎలక్ట్రిక్ అద్దె బస్సులు మాత్రం యథావిధిగా తిరుగుతాయని అధికారులు అంటున్నప్పటికీ వారిని కూడా అడ్డుకుంటున్నారు ఆర్టీసీ కార్మికులు. కొన్ని చోట్ల ప్రైవేట్ డ్రైవర్లు కూడా ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలుపుతున్న సిచ్యువేషన్ కూడా మనకి ఉదయం నుంచి కూడా చూస్తున్నాం. అయితే అవసరానికి బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను కూడా ఆశ్రయిస్తున్నారు. వారి ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచేసి ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా రవాణా స్తంభించకుండా ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ వాహనాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో ప్రైవేట్ డ్రైవర్లు తాత్కాలిక సిబ్బందితో బస్సులు నడపాలని సూచించింది. ఈ మేరకు ఆదేశాలు అందడంతో ఆర్టీసీ అధికారులు సగానికి పైగా బస్సులు రోడ్డెక్కేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఆర్టీసీ కార్మికులు మాత్రం డిపోల నుంచి బస్సులను బయటకు రానివ్వటం లేదు. సమ్మె నోటీసులు ఇచ్చిన 41 రోజుల తర్వాత ప్రభుత్వం చర్చలకు పిలిచిందని, కానీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సరైన హామీ పత్రం ఇవ్వటం లేదని జేఏసీ నేతలు తెలిపారు. తమ డిమాండ్లన్నీ పాత డిమాండ్లేనని, వాటిని ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతున్నారు. మరోవైపు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని వెల్లడించారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం 4 వారాల గడువు కోరిందని, దశల వారీగా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కార్మికులు విధులకు హాజరు కావాలని ఆర్టీసీ ఎండీ కోరారు. జిల్లాల వారీగా పరిస్థితి చూస్తే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆర్టీసీ సమ్మె కారణంగా 8 డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి. డిపోల వద్ద బైఠాయించి నిరసన తెలియజేస్తున్న ఆర్టీసీ కార్మికులకు పలు ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలుపుతున్నారు. సకల జనుల సమ్మె తరహాలో ఆందోళనను కొనసాగిస్తామని ఆర్టీసీ కార్మికులు అంటున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మెదక్ జిల్లా నుంచి మా ప్రతినిధి విష్ణు మరింత సమాచారం అందిస్తారు. విష్ణు, ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. తమ న్యాయమైన కోరికలు తీర్చాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతా ఉన్నారు కార్మిక సంఘ నేతలు. ఆర్టీసీలో ఉన్న అన్ని కార్మిక సంఘాలతో కలిసి ఈరోజు నిరసన చేపడతా ఉన్నారు. ప్రధానంగా బస్సులు బయటకు తమ కోరికలు నెరవేర్చకుండా బస్సులు బయటకు వెళ్ళేదే లేదని చెప్పని కృతం మనం సంగారెడ్డి డిపో వద్ద ఉన్నాం. అన్ని కార్మిక సంఘాలతో పాటు ఇక్కడ ఉన్న ఏదైతే ట్రేడ్ యూనియన్ లీడర్లతో పాటు ఇక్కడ ఆర్టీసీలో పనిచేస్తున్న సిబ్బంది ఉన్నారు. ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో ఏదైతే ప్రభుత్వంలో విలీనం చేయాలన్న అంశం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలోనే అదే అంశాన్ని కూడా పెట్టి 2.5 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో హామీలను నెరవేర్చలేదు. కాబట్టి తప్పని పరిస్థితుల్లో తాము సమ్మెకు వెళ్లాల్సి వస్తుంది అని చెప్తా ఉన్నారు. బస్సులు ఎట్టి పరిస్థితుల్లో కూడా డిపో దాటి పోయే పరిస్థితే లేదని చెప్తా ఉన్నారు. మరోవైపు ఆర్టీసీకి సంబంధించిన యాజమాన్యం ప్రత్యామ్నాయ చర్యలు చేపడతా ఉన్నారు. ఎస్ఎస్సీ పాస్ అయిన వాళ్ళందరూ కూడా మీరు మెమోలు తీసుకొని డిపోలకు వచ్చేయండి, మేము ఆల్టర్నేటివ్గా కండక్టర్ ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. ఈ విషయం ఎక్కడాకా వెళ్తుంది? నిజంగానే సమ్మె పరిష్కారం కోసం అవుతా ఉందా? ప్రభుత్వం వీళ్ళ డిమాండ్లకు దిగొస్తుందా అన్న అంశం గురించి మనతో ఇక్కడ ఉన్న కొంతమంది నేతలు ఉన్నారు. ప్రధానంగా ఆర్టీసీ వైపు ప్రభుత్వం చర్చలు జరుపుతున్న నేపథ్యంలోనే ఇంత సడన్గా స్ట్రైక్ ఎందుకు పోవాల్సి వచ్చింది? ముఖ్యంగా మా యొక్క డిమాండ్స్ ప్రభుత్వంలో విలీనం చేయడము, ఆ తర్వాత యూనియన్లో రెస్టోర్ చేయడము. 2 పే స్కేళ్ళు పెండింగ్లో ఉన్నాయి. 2021, 2025 ఇవి చాలా రోజుల నుంచి పెండింగ్లు ఉన్నాయి. గత టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇవన్నిటిని నెరవేరుస్తామని చెప్పి హామీ ఇచ్చి మమ్మల్ని మోసం చేసింది. వాళ్ళు చేయాలనే ఉద్దేశంతో ఏరుకోరి మా వాళ్ళ కృషి, ఆర్టీసీ కార్మికుల కృషి ఫలితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏరుకోరిని తెచ్చుకుంటే అంతకంటే ఎక్కువ అధ్వానం చేస్తూ మా కార్మికుల రక్తాన్ని తాగుతుంది. నెల రోజుల ముందే మేము మా యూనియన్ తరఫున జేఏసీ నాయకులు ఈ యొక్క సమస్యలపై స్ట్రైక్ నోటీస్ ఇస్తే ఇంతవరకు పిలిచిన నాదులు లేదు, యాజమాన్యం పట్టించుకోలేదు, గవర్నమెంట్ పట్టించుకోలేదు. విధిలేని పరిస్థితుల్లో మేము సమ్మె చేయాల్సి వచ్చింది. నిన్న సాయంత్రం ఒక కమిటీ అని చేసినారు, కాలయాపన కమిటీ, అది ఐఏఎస్ కమిటీ. వాళ్ళు చెప్పింది మీటింగ్లో చెప్పింది ఏమీ లేదు. మేము చూస్తాం, చేస్తాం, మేము గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తాం, అంతేగాని మా చేతిలో ఏం లేదంటే వాళ్ళు కూడా చేతులు ఇచ్చేసారు. అందుకనే ఇటువంటి తెలియదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం స్ట్రైక్ చేయాలి, మన సమస్యలు పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో మేము ఇవాళ ఈ స్ట్రైక్ని మేము స్టార్ట్ చేస్తున్నాం. ప్రభుత్వం ఆల్టర్నేటివ్ చర్యల వైపు దృష్టి పెట్టింది. ఒకవేళ నిజంగానే అది జరిగితే మీ సమ్మె కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? ఏదేమైనా సరే కానీ సమ్మె ఖచ్చితంగా కార్మికుల ఐక్యత ఖచ్చితంగా జరుగుతుంది. మా న్యాయమైన డిమాండ్లు ఉన్నాయి కాబట్టి మా వెంబడి ప్రజలు ఉన్నారు, కార్మిక సంఘాలు ఉన్న అందరూ మా న్యాయమైన కోరికలు 21, 25 పే స్కేల్ అంటే అసలు ఎవ్వరికి లేని పరిశ్రమ మా ఆర్టీసీలకే ఉన్నది. 21 నుంచి ఇంతవరకు పే స్కేల్ కాలేదు. 17 పే స్కేల్ది ఇంతవరకు ఏరియర్స్ లేవు, బకాయిలు లేవు, ఏది లేదు. అసలు ఆర్టీసీ అంటే మొత్తం అసలు
కేర్ చేసే పరిస్థితి లేదు. అదే గవర్నమెంట్ ఏంటంటే అంత మేనిఫెస్టోనే పెట్టింది, మా ప్రభుత్వం రాగానే ప్రజా ప్రభుత్వం రాగానే ఆర్టీసీని గవర్నమెంట్లో కలుపుతాము, మీ సమస్యలన్నీ తీరుస్తామని చెప్పి ఇంతవరకు 2.5 సంవత్సరాల. ఇంకోటి యూనియన్లు, అసలు యూనియన్లు గుర్తింపిస్తామని చెప్పింది. ఇదే ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు మీ అన్ని మీరు ఓన్లీ పప్పన్నం అడుగుతున్నారు, నేను బిర్యానీ పెడతా అని చెప్పి అన్ని మాట తప్పిన జూట ప్రభుత్వం అయిపోయింది. ప్రజా ప్రభుత్వం కాదు ఇది, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఉన్నదని చెప్పి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా ఆర్టీసీ కార్మికుల న్యాయమైన కోరికల వెంటనే తీర్చాలని, లేకపోతే ఎట్టి పసలు ఏదైనా సరే మేము ఎట్లయినా చిన్న బతుకులు ఏదైనా సరే సచ్చినా సరే బతికినా సరే ఖచ్చితంగా మా కోరికలు నెరవేరే వరకు మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. మీ సమ్మె ఎందుకు చేస్తున్నారని అడుగుతారు ప్రజలందరూ. మేము ఏం చెప్పుకోవాలి మా బాధ? 2 PRCలు 17 నుంచి మాకు ఏరియర్స్ లేవు చెప్పుకోనికి. మేము అదే ఎందుకు చేస్తున్నారు ఏది, మేము ఎట్లా పోవాలంటే మరి యూనియన్లు లేవు కదా, మేము ఎంత కష్టపడుతున్నాం. ఇంతకుముందు గతం సకల జనుల సమ్మెలు ఎట్లా అయిందో ఇప్పుడు కూడా మేము మాత్రం కొనసాగిస్తాం. ముఖ్యంగా ఆర్టీసీలో ఖచ్చితంగా సమ్మె కొనసాగే పరిస్థితి కనబడతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వము తమ డిమాండ్ నెరవేరే వరకు కూడా తమ సమ్మె కొనసాగిస్తామని చెప్పని ఆర్టీసీ ట్రేడ్ యూనియన్ నాయకులు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నవీన్తో విష్ణు, సాక్షి టీవీ, సంగారెడ్డి నుండి. ఒక రాష్ట్రంలో ఆర్టీసీ లాంటి సంస్థ ఈ రకమైన ఆందోళనకు దిగుతోంది, ఇంత సమ్మె చేస్తోంది, ఎన్నో రోజులుగా ఉన్న మా డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తోంది. ప్రస్తుతం డిమాండ్ కూడా చేస్తున్న సిచ్యువేషన్. దీనంతటిలో పక్క రాష్ట్రంలో ఒకప్పటి ప్రభుత్వం, మొన్నటి వరకు ఉన్న ప్రభుత్వం తీసుకున్న ఒక సాహసోపేత నిర్ణయాన్ని ఖచ్చితంగా ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం ఉంది. అనలిస్టులు కూడా అదే చెప్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన ఒక సాహసోపేత నిర్ణయం తీసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కొనియాడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఎలాంటి పరిస్థితుల్లో చూద్దాం. ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. దాదాపు 1985 మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఖమ్మం, మదిర, సత్తుపల్లి, భద్రాచలం, ఇల్లందు డిపోలు ఎదుట ఆందోళన చేస్తున్నారు. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్లో గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. రైట్, ఇదే అంశంపై సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె మొత్తం 7 డిపోల్లో కూడా డిపోలకే బస్సులు పరిమితమై తెల్లవారుజాము నుంచి కూడా డిపోల ముందు ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు సంబంధించి కొనసాగిస్తున్నారు. మొత్తం 7 డిపోలకు సంబంధించి 366 ఆర్టీసీ బస్సులు ఉండగా 226 అద్దె బస్సులకు సంబంధించి కొనసాగుతున్నాయి. ఈ సమ్మె నేపథ్యంలో బస్సులు అన్నీ పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ప్రయాణికులు సడన్గా ఈ సమ్మెకి సంబంధించి చేపట్టిన నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం చాలా వరకు బస్టాండ్లోనే వేచి చూసి ఆల్టర్నేట్గా వేరే వాహనాలకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. చెప్పండి, ఎక్కడికి పోవాలి, ఎంతసేపు నుంచి వేడి? వరంగల్ పోవాలన్న. హైదరాబాద్ నుంచి నైట్ 2 o'clock దిగినాం. సో అప్పటి నుంచి ఇక్కడే స్లీప్ వేసాం కానీ బస్సులు ఏం రావట్లేదన్న. సో దీనివల్ల మాకు చాలా ఇబ్బంది ఉంది. మరి ఆ గవర్నమెంట్ ఏం చేస్తుందో ఏందో ఇప్పుడు దాకా చూడట్లేదు. చిన్న చిన్న పాపలు వాళ్ళని వేసుకొని హైదరాబాద్ నుంచి వచ్చి నైట్ నుంచి ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం. వరంగల్ వెళ్ళాలన్న. ఆటోలో అది మాట్లాడాలంటే 3,000 4,000 అని అంటున్నారన్న ఇక్కడ నుంచి వరంగల్ వెళ్ళాలంటే. మిడ్ నైట్ వచ్చిన చాలామంది కూడా ఆల్టర్నేటివ్గా సంబంధించి సడన్గా సమ్మె చేపట్టిన నేపథ్యంలో ప్రయాణికులు సంబంధించి కూడా ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం అన్ని బస్టాండ్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను. నేను యాక్చువల్లీ ఏపీ నుంచి వచ్చాను. సో భద్రాచలం బస్ కోసం వెయిటింగ్. ఇక్కడ ఏ పని మీద ఎట్లా జనరల్ దేవుడి దర్శనం కోసం వెళ్తున్నాను. ఇప్పుడు యాక్చువల్ ఎక్కడికి వచ్చి వెళ్తాను. బస్ బంద్ అని తెలిసి ఉంటే నేను వైజాగ్ నుంచి డైరెక్ట్ బస్ బుక్ చేసుకునేవాడిని, ఏపీఎస్ఆర్టీసీది. నాకు తెలియక ఇంకా ట్రైన్కి వచ్చి ట్రైన్ నుంచి వెయిటింగ్. హైదరాబాద్ వెళ్ళాలండి. బస్సులు బంద్ అన్నారు కదా, క్యాబ్ బుక్ చేద్దామని మా సార్ వాళ్ళు వెళ్ళారు. ఎక్కడ చూసినా మాత్రం ప్రస్తుతం సమ్మె నేపథ్యంలో ప్రయాణికులు చాలా వరకు ఇబ్బందులు ఏర్పడుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు సడన్గా ఆగారు. ఆల్టర్నేటివ్ ప్రత్యేకంగా ప్రైవేటు వెహికల్స్ కూడా భారీగా ఖర్చు పెట్టి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని కూడా ప్రయాణికులు చెప్తున్న ఆ పరిస్థితి. మొత్తం బస్టాండ్ కూడా మొత్తం నిర్మానుష్యంగా మారింది. ఒకసారి విజువల్స్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం డిపోలు సంబంధించి కూడా అన్ని డిపోలకే పరిమితమయ్యాయి. ఎప్పటి వరకు సమ్మె కొనసాగుతుందో తెలియని పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రయాణికులు మాత్రం కొంత ఆందోళన చెందుతున్నారు. ఇది ఆర్టీసీ కార్మికులకు సంబంధించి సమ్మె అప్డేట్స్. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, ఖమ్మం. ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది, బస్సుల హార్న్లు మోగబోయాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలోని 10 డిపోల పరిధిలో దాదాపు 900 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆయా డిపోల ముందు కార్మికులు ఆందోళన చేపట్టారు. వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు బస్టాండ్కు వచ్చిన ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని ఆర్టీసీ కార్మికులు హెచ్చరిస్తున్నారు. ఒకసారి మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడి నుంచి మా ప్రతినిధి విజయ్ భాస్కర్ మరిన్ని డీటెయిల్స్ ఇస్తారు. విజయ్ భాస్కర్.
కార్మికులు అర్ధరాత్రి నుంచి సమ్మెకి దిగినటువంటి నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉండేటువంటి అన్ని డిపోల్లో బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ యొక్క రీజన్ పరిధిలో ఉండే 10 డిపోల పరిధిలో దాదాపు 900 బస్సులు అన్నీ కూడా ఎక్కడికక్కడ డిపోల్లో నిలిచిపోయాయి. అయితే దీంతో ప్రయాణికులు తమ యొక్క గమ్యస్థానాలకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతుండేటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉండేటువంటి ఆర్టీసీ బస్టాండ్లో ఉన్నాం. ప్రయాణికులంతా కూడా తమ యొక్క వెళ్లేందుకోసం బస్సుల కోసం వేచి చేస్తుండేటువంటి దృశ్యాలను అన్ని కూడా చూస్తున్నాం. ఇక తెల్లవారుజాము నుంచే మాత్రం కార్మికులంతా కూడా ఆ యొక్క డిపోల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమకు ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని ప్రధానంగా 12 డిమాండ్లతో ఈ యొక్క సమ్మెను కొనసాగిస్తున్నారు. అందులో ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేటువంటి ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని చెప్పి, తర్వాత తమకు రావాల్సినటువంటి గతంలో ఏవైతే పీఆర్సీలను వాటిని ఎంతనే అమలు చేయాలనేటువంటిది, కార్మికులకు సంబంధించినటువంటి పని భారాన్ని తగ్గించాలి, ఈ విధమైనటువంటి అనేకమైనటువంటి వాటితో వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తూ ఈ యొక్క సమ్మెకి దిగడం జరిగింది. నిన్న ఏదైతే యజమానం చేసినటువంటి యొక్క చర్చలు ఇవ్వడం కావడంతో ఈ పరిస్థితి నెలకొన్నది. ప్రస్తుతం మనం బస్సులన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే గ్రామానికి వెళ్ళాల్సినటువంటి ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడ పోవాలి, ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఎట్లా ఇబ్బంది పడుతుంది? మేము బెంగళూరు నుంచి వచ్చినాం సార్. అక్కడ వర్క్ చేస్తాము. రాత్రి 4 గంటలకు వచ్చినాము. ఈ పాటికల్లా ఒక బస్సు కూడా రాలేదు. చూసి మేము కొత్తకోట వెళ్ళాలి సార్. కన్మేట మా ఊరు. నేను కొత్తకోటకి వెళ్ళాలి. ఇంతవరకు ఈ బస్సులు రాలేదు. ఈ పాటికల్లా ఇంటికి చేరుకునేవాడిని, కానీ బస్సులు రాలేక ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడే ఉన్నాం, బస్ స్టాండ్లోనే ఉన్నాం. మీరు ఎక్కడ పోవాలి, ఎక్కడి నుంచి వచ్చి? మేము దేవరకొండ పోవాలి సార్. ఎక్కడి నుంచి వచ్చి? ఇక్కడనే లోకల్ ఉంటాం. దేవరకొండ పోవాలి. వచ్చినాం, బంద్ ఉన్నాయంటే ఆలోచిస్తున్నాం. సార్ మీరు ఎక్కడి నుంచి వాలి? నేను కడప నుంచి వచ్చాను. కొడంగల్ వెళ్ళాలి. కడప నుంచి ట్రైన్లో వచ్చి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ నుంచి मालगा कोडंगल बिहार से आना दुधियल जाना बिहार से उधर राइस मिल में काम करते हैं। कब आया तुम? आज ही आया सुबह में। अब गाड़ी नहीं है? नहीं है गाड़ी। सोच रहे उधर से सेठ को फोन करते, उधर से आता तो फिर जाते। ప్రయాణికులంతా కూడా చెప్తున్నారు తమ యొక్క గమ్యస్థానాలకు వెళ్లేందుకోసం ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ యొక్క సమ్మె చేస్తుండేటువంటి నేపథ్యంలో మాత్రము ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. మరొక వైపు పోలీసులు ప్రతి డిపో వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కార్మికులు మాత్రము తమకు ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో గతంలో వాటిని అమలు చేసేంత వరకు సమ్మె విరమించలేదనేటువంటిది వాళ్ళంతా చెప్తున్నారు. కెమెరామెన్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్నగర్.